హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫుల్ బిజీగా ఉండుంటారు మన ఆడవాళ్ళందరూ. ఈ వీక్ అంతా బిజీగానే ఉంటారు నాకు తెలిసినంత వరకు. అయితే ఇంకా వీడియో పెట్టొద్దు అనుకున్నాను, నిన్న కూడా పెట్టలేదు కదా. సో ఇంకా నిన్న మంగళవారం కదా, సో పూజలు చేసుకుంటారని చెప్పి ఇంకా నిన్న పెట్టలేదు. అంటే నా వీడియోస్ చూసేది మ్యాక్సిమం పెళ్ళైన ఆడవాళ్ళు, అంటే ఎక్కువగా ఆడవాళ్ళే కదా, అందుకే ఇంక నిన్న వీడియో పెట్టలేదన్నమాట. నాకు తెలిసి ఈ వారం అంతా బిజీయేనండి, పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇంక సరే అని చెప్పి ఇంక ఇవాళ పెడుతున్నాను. ఇంక రేపు కూడా వీడియో రాదు, రేపు ఎల్లుండి 2 రోజులు రాదు. సాటర్డే పెడతాను మళ్ళీ, ఎందుకంటే రేపు అంతా క్లీనింగ్లో ఉంటారు, ఎల్లుండి అంతా పూజలో ఉంటారు కదా. సో అందుకని చెప్పి షార్ట్ పోస్ట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి, షార్ట్స్ పోస్ట్ చేస్తాను కానీ లాంగ్ వీడియో అయితే రాదు. సో ఏమీ అనుకోవద్దు. అయితే పెట్టకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే ట్రైపోడ్ ఇరిగిపోయిందండి. మొన్నే కదా భారతి కొన్నావు ట్రైపోడ్ అంటే. అవునండి, ట్రైపోడ్ ఇరిగిపోయింది. ఇరిగిపోవడం అంటే ట్రైపోడ్ కాదు, ఆ ట్రైపోడ్కి పైన ఫోన్ పెట్టేది ఇలా క్లిప్లా ఉంటుంది కదా, ఆ క్లిప్ ఇరిగిపోయింది. మా ఆయనకి చెప్తే దానికి వారంటీ ఉండు మెయిల్ పెడతానని చెప్పి మళ్ళీ వాళ్ళకి, అది కొనిన వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెట్టారనమాట అది ఇరిగిపోయిందని. ఇప్పుడు అది వాళ్ళు ఎప్పుడు మళ్ళీ రీఫండ్, ఇంకోటి అంటే రీఫండ్ రాదు కానీ ఇంకొకటి ఇస్తారు కదా. సో ఎప్పటికి ఇస్తారో, నేను ఎప్పుడు వీడియోస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ లోపల నాకు చిన్నది ఏదైనా ఒక ట్రైపాడ్ కావాలి అంటే ఈవినింగ్ షాప్కి వెళ్ళి కొందాంలే అని చెప్పేసి అన్నారనమాట. అందుకే మధ్యలో ఆపేసాను ఇవాళ వీడియో. యాక్చువల్గా అనుకునింది ఒకటి, ఆ వీడియో చేసింది ఒకటి అనమాట. అంటే ఇవాళ నేను రెసిపీస్ వరకు పోస్ట్ చేయగలిగానండి. షార్ట్లో పోస్ట్ చేశాను కదా నిన్న, నైవేద్యం రెసిపీస్ అన్నీ. సో అంతవరకు పోస్ట్ చేయగలిగాను. ఆ తర్వాత ట్రైపాడ్ ఇరిగిపోయింది, ఇంకా అక్కడితో ఆపేశాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ టిఫిన్ పెట్టేశాను మా వాళ్ళకి, తర్వాత కాఫీ కలుపుకుంటున్నాను. నా జీవితంలో ఈరోజు పెట్టినట్టుగా కాఫీ ఎప్పుడు పెట్టలేదు నేను. ఎందుకు భారతి అంటారా? ఏం లేదండి, టీ పెడదామని చెప్పేసి పాలల్లో నీళ్లు కలిపేశాను, అంటే టీ పొడి వేద్దామని. తీరా చూస్తే టీ పొడి దాంట్లో, అంటే ఆ టీకి సరిపడా టీ పొడి లేదు. ఇప్పుడు ఉదయాన్నే వెళ్ళి టీ పొడి తెమ్మన్నాను అంటే ఇంక మా ఆయన నోట్లో సుప్రభాతాలే, అవి వినలేను నేను. సరే అని చెప్పి కాఫీ పొడి, అంటే ఒక 2 బ్రూ కాఫీ పొడి ఉంటే సో దాంతో కాఫీ కలపడానికి ఏమో నా కాఫీ నాకే నచ్చలేదు. ఎందుకంటే కాఫీ చిక్కగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది కదా. సో ఇవాళ పాలు పలచగా ఉన్నాయి, కాఫీ పొడి కూడా సరిపోలేదు. యాక్చువల్గా సరిపోయేదే నేను కనుక నీళ్ళు కలపకుండా ఉండుంటే. సో నేను టీ కోసం అని చెప్పి పాలల్లో నీళ్ళు కలిపేశాను, అవి ఏమో పలచగా వచ్చి, అసలే అవి గేదె పాలు. నాకు ప్యాకెట్ పాలతో ఇష్టం అండి కాఫీ. మంచిగా 2 మనుషులకైనా సరే 3 కాఫీ పొడి వేస్తాను, 2 స్పూన్స్ షుగర్ వేసి 3 కాఫీ ప్యాకెట్స్, అంటే 2 రూపీస్ ఉంటాయి కదా, సో అవి వేసి మంచిగా పాలు చిక్కగా కాచిన పాలు వేసుకొని కాఫీ చేసుకుంటే ఎంత బాగుంటుందో. కాకపోతే ఇవాళ అసలు డిజాస్టర్ అనమాట. నాకేం నచ్చలేదు, పల్చగా ఉన్నాయి ఆ పాలు. హాఫ్ తాగి హాఫ్ పడేసాను అనమాట. ఇంక మా ఆయన ఎన్ని తిట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా సరే అని చెప్పి ఇగోండి ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఇంక ఇవాళ టిఫిన్ ఒకటే అనమాట, వంట లేదు. అంటే వంట లేదంటే మళ్ళీ ర్యాపిడో చేస్తానని చెప్పాయి కదా, కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను. సో ఆ రెసిపీస్ అన్నీ అయ్యేసరికి ఇంకా నాకు 10:30, 11 అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక నేను ర్యాపిడో చేస్తాను, ఇప్పుడైతే పంపించలేను అని చెప్పాను అనమాట. సరేలే అయితే అని అన్నారు. ఇంక ఇక్కడైతే ముగ్గేస్తూ ఉన్నాను, అంటే త్వరగా పూజ చేసేసుకుంటే తర్వాత రెసిపీస్ అవి షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ముగ్గేస్తూ ఉన్నాను. ఒక ముగ్గు చూశాను, అది చాలా సింపుల్ ముగ్గు అండి, నిజంగా చెప్తున్నాను. మీరందరూ అసలు అన్ని రెసిపీస్ ఎలా గుర్తుపెట్టుకుంటావు భారతి, కొలతలతో నువ్వేమైనా రాసుకుంటావా అలా అడుగుతారు కదా. ఏం రాసుకోను కానీ ఇంక అట్లా చేస్తూ ఉంటే గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ ముగ్గులు మాత్రం అండి, ముగ్గులు అవలీలలుగా వేసే వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని మెలికలు, అంటే ఎన్ని చుక్కలు మెలికలైనా సరే అసలు వాళ్ళు ఈజీగా వేసేస్తారు. నేనైతే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. అసలు నేను వంటలు ఎలా చేస్తానా అనేది పక్కన పెడితే అంత ఈజీగా ముగ్గులు వేసే వాళ్ళని చూస్తే నాకు కొంచెం కుళ్ళు వస్తుంది అనమాట. అంటే నాకు రాదు కదా. ఈ చిన్న బోర్డర్ లైన్ గుర్తుపెట్టుకోవడానికే 3 సార్లు మొబైల్ తీసుకున్నాను.
అంటే చూసి చూసి వేసాను అనమాట. సో మొత్తానికి అలా ఏదో ఒక ముగ్గు అయితే పెట్టాను. అంటే కొంచెం కొత్తగా ముగ్గులు ఏమైనా నేర్చుకుందామని. మెయిన్గా బార్డర్స్ అనమాట. బార్డర్స్ వేస్తేనే కదా ముగ్గుకి ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇవాళ ఒక కొత్త బార్డర్ ముగ్గు నేర్చుకున్నాను. సో అదే ముగ్గు పెట్టాను అనమాట. ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంక ఇవాళ చట్నీ కూడా చేయలేదండి, ఎందుకంటే చట్నీ ఉంది కదా ఆల్రెడీ, ఇన్స్టెంట్ మిక్స్ చట్నీ ఉంది కదా. సో దానికి ఏంటి అంటే కొంచెం పోపు అయితే పెట్టేశాను. కొంచెం హాట్ వాటర్ వేసేసి పోపు పెట్టేస్తే మనకి చట్నీ రెడీ అనమాట. ఇంక మా వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేశాను. ఇదిగోండి. అంటే నేను లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న క్యూబ్స్ ఉంటాయి కదా, చట్నీ క్యూబ్స్ను, టమాటా చట్నీ క్యూబ్స్, ఆ తర్వాత పల్లి చట్నీవి. సో అవి ఒక్కొక్క క్యూబ్ ఇందులో వేసేసి కొంచెం వేడి నీళ్ళు వేసేసాను. సో ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఆ వేడి నీళ్ళు వేసేసి కొంచెం పోపు అయితే పెట్టేసాను అనమాట. అంతే. మనకి చట్నీలు మామూలుగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మీకు ఒకటి చెప్పాలండి, మొన్నే కదా పనావిడిని పెట్టుకున్నాను, ఆవిడ వద్దని చెప్పేశాను. అసలు ఎంత బాధ వచ్చేస్తుందంటే నాకు, చేసుకోలేకే పెట్టుకున్నాను. కానీ ఆవిడ ఏంటంటే సరిగా తోమట్లేదు. సరేలే అన్నీ మనం అలాగా అనకూడదని చెప్పేసి టీ కప్పులు ఆ లోపలంతా మీగడాలంతా ఉండిపోతుందా, సరేలే అని చెప్పి ఇంకా నేనేం అనట్లేదు అనమాట. అయితే షింక్ కూడా కడగకుండా వెళ్ళిపోతుంది. ఆ షింక్ ఏమవుతుందంటే అక్కడంతా కూడా గారబట్టినట్టు. అసలే ఏలూరులో వాటర్ ఎలా ఉంటాయంటే చాలా, అది ఎక్కువ, దాన్ని ఏమంటారు, వైట్గా అది వస్తుంది కదండి శుద్ధ. సో అది ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ వాటర్లో. అవి గోడలన్నీ గార పట్టేస్తాయి మనం నీట్గా వాష్ చేయకపోతే. సో అదే చెప్పాను, అమ్మ అదంతా కొంచెం క్లీన్ చేయంటే ఆవిడ కొంచెం పెద్ద నోరు పెట్టి మాట్లాడుతుంది అనమాట. ఏంటమ్మా అలా అంటావేంటి, చేయలేదా అని చెప్పి. అలా కాదమ్మా, ఇదంతా కొంచెం చేయకపోతే ఎలాగా, ఓనర్ వచ్చారంటే మమ్మల్నే కదా అంటారు, ఇదిగోండి ఇదంతా క్లీన్ అది చేయదట ఆవిడ. నేను చేయనమ్మా, అదంతా నేను చేస్తే నాకు టైం అయిపోద్ది అంటే. వాళ్ళు వాచ్మ్యాన్ అనమాట, మా ఆపోజిట్ బిల్డింగ్లో వాళ్ళు వాచ్మ్యాన్గా చేస్తారు ఆవిడ. అయితే మాకు పనులు ఉంటాయి అని అంటే నాకు అర్థం కాలే. ఆవిడకి పనులు ఉన్నప్పుడు ఈ పని ఎందుకు ఒప్పుకోవాలరా బాబు అనిపించింది. ఇంకా ఆవిడతో నాకు గొడవ ఎందుకులే అని చెప్పేసి ఇంకా రావద్దమ్మా, కరెక్ట్గా 15 days అయ్యింది. సరే అని చెప్పి ఇంకా ఇవాళతో రావద్దులే నువ్వు అని చెప్పేసి ఇంకా మొన్నే ఆపేసాను. ఎప్పుడు మండేకి 15 days, యాక్చువల్గా 15 days అయినా సరే ఆ 15 daysలో ఆవిడ 2 days సెలవు పెట్టింది. అది మర్చిపోయాను నేను. సరే ఇంకెందుకులే, నాకు ఒకసారి ఏంటంటే ఒకళ్ళతో పడలేదు అంటే ఇంక వాళ్ళతో ఇంకా రిలేషన్ అనేది కంటిన్యూ చేయను అనమాట. అది ఎవరైనా కానీ, అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, సైలెంట్గా కట్ చేసుకునేస్తాను. సో ఇంకా నీతో నాకెందుకులే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మా పక్కింటి ఆంటీకి వెళ్ళి చాడీలు చెప్తుంది, ఈ అమ్మాయి ఇది కడగమంటుంది అది కడగమంటుంది నసా అని చెప్పి. అదేంటండి మరి డబ్బులు ఇస్తున్నప్పుడు కడగమని చెప్పడం తప్ప. నాకు ఎలా వినిపించిందంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళు వాష్ ఏరియాలో గిన్నెలు కడిగితే మా బెడ్రూమ్లోకి వినిపిస్తుంది అనమాట. మా ఇటు ఇంకో బెడ్రూమ్ ఉంది కదా ఇటువైపు, సో చిన్న బెడ్రూము. ఆ బెడ్రూమ్లో డోర్స్ కానీ తీస్తే వాళ్ళ వాష్ ఏరియా మా బెడ్రూమ్ పక్కనే ఉంటాయి. సో అక్కడ వాళ్ళ వాష్ ఏరియాలో తీస్తుంటే నేను అప్పుడే ఆ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే వినిపించింది అనమాట. నా కోసమే చెప్తుందని నాకు అర్థమైంది. అయినా సరే నేనేం అడగలేదు ఆవిడని, చెప్పుకోబోమ్మా బాబు నాకెందుకు అని చెప్పి, రావద్దండి అని చెప్పేసా. ఆవిడ డబ్బులు ఆవిడకి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు ఇంక నేనే గిన్నెలన్నీ కడుక్కొని కొన్ని డిష్ వాషర్లో పెట్టాల్సి ఉంటే అవి మళ్ళీ పెడదాంలే అని పక్కన పెట్టేశా. అది చెప్తున్నాను కదా, ఇవాళ అనగానే ఇది రిపేర్ చేసే అతను కూడా వచ్చాడనమాట. అదేంటి వాటర్ ప్యూరిఫైయర్. ఒకవైపు వీడియో షూట్ చేస్తున్నాను, ఇంకోవైపు ఏమో అతను క్లీన్ చేసుకుంటా. అతనేమో ఇలా చూస్తూ ఉన్నాడు, ఏంటి అమ్మాయి ఫోన్ పెట్టి ఏదో రికార్డ్ చేస్తుంది అని చెప్పి. తప్పదు కదండి, ఇంక మన పని మంది. సో షార్ట్స్ పోస్ట్ చేద్దాం అంటే, షార్ట్స్ కాదు ఒక షార్ట్లోనే అన్ని రెసిపీస్ పెడదాం అని చెప్పేసి ఇంకా నా మటుకు నేనైతే వీడియో అయితే చేసుకుంటా ఉన్నా అనమాట, రెసిపీస్ అన్నీ. ఇంక ఈ లోపల అతనైతే వచ్చి ఇదైతే చేసేసారు. ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి అన్నమాట. సో దానికి 1200 అయ్యింది. సో మేమే 700 ఇచ్చాము. ఇంకా మా ఆయన తెలుసు కదా, అదేంటి సీను డ్రింకింగ్ వాటర్ వాళ్ళే కదా ప్రొవైడ్ చేయాలి అంటే, ఇప్పుడు ఎందుకు భారతి వాళ్ళతో గొడవ, ఇచ్చేసే అని అన్నారు. సరేలే అని చెప్పి ఇంక ఇచ్చేసాయి అనమాట. 700 అయ్యింది, వాళ్ళు 500 ఇచ్చారంట. సో అట్లా ఆ తర్వాత ఇంక ఇవన్నీ చేశాను. ఇంక ఇవన్నీ కూడా షార్ట్లో పోస్ట్ చేశాను కదా. కాకపోతేనండి షార్ట్లో అసలు
ఏమంటారు పెద్దగా వెళ్ళలేదు. నాకు ఎంత బాధేసిందో 1 మినిట్ అంటే 1 మినిట్ కాదులే 2 మినిట్స్ అలా షార్ట్ కోసం ఇన్ని రెసిపీస్ ఒకటేసారి చేసి చూపించాయి కదా, అయినా సరే అవి ఏం వెళ్ళలేదు. నాకు చాలా బాధేసింది. సో అందుకే ఒకసారి ఈ వీడియోలో షేర్ చేద్దాం, మీకు యూజ్ అవుద్ది కదా అని చెప్పి, అంటే అందులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్దామని చెప్పి. అయితే ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఎక్కువ ప్రసాదాలు అయితే చేయట్లేదండి. ఒక గ్లాస్ పాలు అంటే 250 ml పాలు, అందులో 250 ml వాటర్ వేసి స్టవ్ మీద పెట్టానండి. అలాగే 2 గ్లాసెస్ రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. అలాగే ఒక 50 గ్రామ్స్ పెసరపప్పు, అంటే ఎక్కువ చేయట్లేదు, 50 గ్రామ్స్ పెసరపప్పును కూడా కడిగి స్టవ్ మీద పెట్టాను. సో 3 ఉడుకుతూ ఉన్నాయి. ఫస్ట్ అయితే పాలు, అంటే మనం దేవుడికి పెట్టేది కాబట్టి పాలు కొంచెం ఒక 3 టైమ్స్ పొంగించుకోవాలన్నమాట. పాలు పొంగిన తర్వాత ఒక 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, ఇంకా నానబెట్టలేదు, డైరెక్ట్గా పాలల్లో సగ్గుబియ్యం వేసేసాను. సో ఉడికిపోతాయి అన్నమాట. పాలల్లోనే వాటర్ కూడా వేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు, సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. మీరు పాలల్లో వాటర్ వేయకుండా కనుక ఉట్టి సగ్గుబియ్యమే వేసారనుకోండి చిక్కటి పాలల్లో, అడుగంటేస్తుంది, మీకు సగ్గుబియ్యం కూడా ఉడకదు, అలాగే అన్నం కూడా ఉడకదు అనమాట. ఇప్పుడు అందులో పరమాన్నం చేసుకుంటాం కదా, సో అందులో రైస్ వేస్తాను. ఇక్కడ పెసరపప్పు ఉడికింది. సో పెసరపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడే రైస్లో నుంచి కొంచెం తీసి పెసరపప్పులో వేసాను. అలాగే ఇప్పుడు ఇంకొంచెం రైస్ తీసి పాలల్లో వేస్తున్నాను అనమాట. ఒకటి పరమాన్నం, ఒకటేమో చక్కెర పొంగలి. సో పాలు వేస్తే పరమాన్నం, పెసరపప్పు వేస్తే చక్కెర పొంగలి. సో ఇంకేంటి అంటే రెండిట్లో కూడా ఉడికే అన్నం వేడిగా ఉంటుంది కదా, సో త్వరగా అయిపోద్ది అనమాట మనకి. సో రెండిట్లో కూడా కొంచెం రైస్ కలిపేసాను. ఇంకా గంజి వాడ్చేసాను. ఆ తర్వాత శనగలు పెట్టేశాను అనమాట స్టవ్ మీద. సో బ్లాక్ వైనా వైట్ వైనా కాబూలీ చెన్న అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంక ఇక్కడేమో పెసరపప్పు అన్నము ఉడికిపోయింది. పెసరపప్పు 50 గ్రాములు, బియ్యం 50 గ్రాములు, అంటే ఇంచుమించుగా నేను అంచనాగా తీసుకున్నానులేండి. సో ఆ రెండు ఎంత తీసుకున్నామో అంత బెల్లం అయితే వేసుకున్నాను. వేసుకొని తర్వాత జీడిపప్పు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది తీసి అందులో వేడిగా ఉన్న నెయ్యి కనుక చక్కెర పొంగల్లో వేస్తే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు చక్కెర పొంగల్లో నెయ్యి వేసిన తర్వాత కలిపి ఒక 5 మినిట్స్ కనుక ఉంచితే నెయ్యిలో కనుక అది బాగా ఉడికింది అంటే చక్కెర పొంగలి బాగుంటుంది అనమాట. సో జీడిపప్పులు అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలాచీ తినేవాళ్ళు చక్కగా ఇలాచీ కూడా వేసుకోండి. నాకు ఎందుకు ఇలాచీ ఫ్లేవరు నచ్చదు, అందుకే వేయను. సో మీరైతే 1-2 ఇలాచీ దంచుకొని అదైతే వేసుకోండి. అంతేనండి, చక్కెర పొంగల్ అయిపోయింది. సో ఫస్ట్ రెసిపీ. ఇంకా పాలల్లో మనం బియ్యము సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, సో అవి మంచిగా ఉడికిపోయి చూడండి చిక్కగా అయిపోయింది. సో చిక్కగా అంటే దగ్గరగా అయిపోయిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి. పాలుగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే మాత్రం అంత విరిగినట్టు అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బాగా దగ్గరగా అయిన తర్వాత నేను ఏం చేశానంటే బెల్లం కూడా వేసేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా మనం బియ్యం ఎంత తీసుకున్నామో సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో 2 క్వాంటిటీని కలిపి అంత బెల్లం వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి అందులో వేసేసి ఇలాచీ కూడా కావాలి అంటే వేసుకోండి. సో ఇది సెకండ్ రెసిపీ. థర్డ్ రెసిపీ పులిహోర చేస్తున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. పల్లీలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక పెద్ద స్పూన్ తోటి శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఇందాక శనగలు ఉడకపెట్టుకుంటున్నాం కదా, సో ఆ శనగల్లోకి కొంచెం పోపు వేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా దద్దోజనం కూడా చేస్తున్నాను. సో దద్దోజనంలోకి కొంచెం పోపు అయితే తీసుకుంటాను. మిగతా పోపులో పులిహోర అయితే పెట్టుకుంటా. సో ఇలా కనుక చేస్తే మనకి ఎక్కువ టైం పట్టదండి, 1/2 అవర్లో మనకి అన్నీ అయిపోతాయి అన్నమాట. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే శనగల్లో వేసేసుకున్నాను. ఇంకొంచెం పోపు ఏంటి అంటే తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో ఆ పల్లీలు కూడా వేసేసి కొంచెం పసుపు వేసేసి రైస్ కనుక కలిపేస్తే మనకి పులిహోర అయిపోతుంది. ఒకవేళ మీకు చింతపండు పులిహోర అనుకోండి, పల్లీలు వేయకుండా చింతపండు రసం వేసేసి ఉప్పు వేసేసి కొంచెం బెల్లము, కొంచెం దంచుకున్న అల్లము వేసేస్తే మనకి అది బాగా దగ్గరగా ఉడికిపోతుంది. లాస్ట్లో పల్లీలు వేసుకోండి. సో చింతపండు పులిహోర అయితే అలా చేసుకోండి. లేదు లెమన్ రైస్ అనుకోండి, సో పల్లీలు పసుపు అందులోనే వేసేసి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత రైస్ వేసేసి రైస్ మీద కొంచెం సాల్ట్ వేసేసి, ఇది లెమన్ క్యూబ్ అండి. మీరు నిమ్మరసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ కనుక పిండుకుంటే సరిపోద్ది. సో నా దగ్గర లెమన్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో లెమన్ జ్యూసు ఆ క్యూబ్స్ అనమాట. సో అదైతే వేసేసి కొంచెం ఆ రైస్ని ఇట్లా కప్పేసాను అనమాట. తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకుంటే పులిహోర రెడీ. తర్వాత నేను నైటే పెరుగు తోడుపెట్టుకున్నాను. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగుతో దద్దోజనం చాలా బాగుంటుంది.
ఇంకోటి ఏంటి అంటే రైస్ ఇక్కడ నేను దగ్గర లీటర్ కన్నా కొంచెం తక్కువ పెరుగు అనమాట అది అంతే. కానీ నేను ఎంత అన్నం వేసాను తెలుసా, చాలా కొంచెం మనం పసిపిల్లలకి పెడతాం కదా అన్నం, అంత కొంచెం అన్నం వేసాను అనమాట. సో అప్పుడే మనకి దద్దోజనం చాలా బాగుంటుంది. సో పోపు అయితే పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే కలిపేసా, అంతేనండి. శనగలు, దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలి, పులిహోర ఇవన్నీ చేయడానికి నాకు 10:30, 11 అలా అయిపోయింది. ఇంకా ఎర్లీగానే చేసేసేదాన్ని, కాకపోతే ఇవన్నీ నేను దేవుడి దగ్గర పెట్టలేదు. ఎందుకంటే ఇంకా ఫస్ట్ పూజ చేసేసుకున్నాను, లేట్ అయిపోతుంది వీడియోతో పెట్టుకుంటే అవ్వదని చెప్పి. దానికి తోడు ఇంకా అతను అది రిపేర్ చేసే అతను కూడా వచ్చారు కదా, ఇంకా అవ్వదని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ పూజ చేసేసుకున్నాను ఉదయాన్నే. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా బాక్స్ పెట్టేస్తా ఉన్నా అనమాట. ఇంక ఇదే మా వాళ్ళకి లంచ్. మరి వేస్ట్ అయిపోతాయి కదండి, అందుకే ఇంకా అవే లంచ్ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంక వీటన్నిటిని కూడా ర్యాపిడో చేసేసి ఆ తర్వాత ఇంక నేనైతే ఒకటేసారి బ్రంచ్ చేశాను అనమాట. టిఫిన్ లేదు, అలాగే లంచ్ లేదు, రెండు కలిపి 11 ఆ టైంకి తినేసాను అనమాట. 11:30 ఆ టైంకి. సో అది ఆ లోపల ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది. సో సో ఇంక ఇక్కడి నుంచి వీడియో చేద్దామంటే ఇంక నాకు కుదరలేదు, అందుకే ఇంక వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో నేనైతే మళ్ళీ రేపు కాదు, ఎల్లుండి కాదు, 2 రోజులు రాను. మళ్ళీ సాటర్డే అయితే వ్లాగ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానైతే. ఉంటానండి, బాయ్.